సో ఇప్పటికీ ప్రజల లోపల తిరుగుతున్నారా, లేకపోతే కార్పొరేటర్ పదవి అయిపోయిందని చెప్పి? పదవి ఉన్నా లేకున్నా ప్రజలు ఎంబడి ఉంటాము, నిత్యం ప్రజలతోనే మమేకై ఉంటాం. సో ఏందన్న మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, మీ మిస్సెస్ చేసినటువంటి అభివృద్ధి పనులు మరోసారి బరిలోకి దిగుతున్నారా, లేకపోతే? 5 సంవత్సరాలు పని చేసినాం, ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఈ ఒక్కసారి కూడా ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే ఆ పెండింగ్ పనులు కూడా చేయడానికి. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో చేసింది ఏం లేదు, హైడ్రా అని చెప్పేసి పేద ప్రజలకు ఏ ప్రభుత్వం కూడా ఇబ్బంది చేయాలి, పేద ప్రజల్ని రోడ్ల మీదకి తేవాలని ఏ ప్రభుత్వం ఏ నాయకుడు కూడా అనుకోడు. ఇది ప్రతిపక్షాల ఆరోపణనే. మీ హయాంలో మీరు సాధించినటువంటి అతిపెద్ద విజయం ఏదైనా ఉందంటే ఒక మాటలో ఏం చెప్తారన్న? మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో నేను సోమాజిగూడ డివిజన్లో సక్సెస్ఫుల్గా అయినా అని నాకు నేను సర్టిఫికెట్ ఇచ్చుకోగలుగుతున్నాను. ఇక్కడ దానం నాగేందర్ పైన నమ్మకం పెట్టుకునే శ్రీనివాస్ యాదవ్ ఈరోజు కాన్ఫిడెన్స్గా బయలుదేరుతున్నారు అంటే ఏమంటారు? తప్పకుండా మాకు గాడ్ ఫాదర్స్ వాళ్ళే కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పియాలంటే వాళ్ళతోనే సాధ్యం కాబట్టి. కానీ ఇప్పుడు దానం నాగేందర్ గారి పైన చాలా వరకు ఎలివేషన్స్ వస్తున్నాయి. దానం నాగేందర్ గారి పని అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్స్లలో గెలవారు, అది దాని చాలామంది ఈవెన్ కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట అన్న. అయినా కూడా ఇంకా దానం నాగేందర్ గారిని పట్టుకోవడం వెనక అంతరార్థం ఏముందన్న? దానం నాగేందర్ అంటే హైదరాబాద్లో ఒక బ్రాండ్. ఆయన గురించి తెలియని వాళ్ళు మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతుంది. నాగేందర్ తప్ప ఇంకొక 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తి హైదరాబాద్లో లేరు. ఆయన సేవ చేస్తున్నారు, మీరు కూడా ఆయనకన్నా ఇంకా 10 చేయండి సేవ. ఆయనను విమర్శిస్తే మీరు పెద్ద లీడర్లు కాలేరు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరు, హైదరాబాద్కి ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు, ఒక దగ్గర కూడా భూమి పూజ చేయలేరు. ఇన్ని విమర్శల మధ్య రేపు హైదరాబాద్లో మీరు ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు? మీరే అంటున్నారు విమర్శలని, వాస్తవాలకు విమర్శలకు చాలా తేడా. డబుల్ బెడ్రూము, దళిత బంధు అని ఆశ చెప్పి ఓట్లు లాగుకుంది అప్పుడు బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి 5,000 6,000 రూపాయలు మిగులుబాటు అయింది. వాళ్ళకు వీళ్ళకు తేడా ఇదే.